విశాఖ దత్త కవికృత నాటకం ముద్రా రాక్షసం 14వ భాగం 27/12/20 తృతీయాంకంలో ఉన్నాం. రాజుకి చాణక్యుడికి మధ్య సంభాషణ జరుగుతుంది. రాజు అంటాడు, విద్వాంసోప్యవికథనా భవన్ విద్వాంసోప్యవి కథనా భవంతి అన్న చాణక్యుడు. కోపం వచ్చింది. వృషల భృత్యమివ మామారోడుమిచ్చసి అని ఒక శ్లోకం అందుకున్నాడు చాణక్య. శిఖాం మోక్తం బద్ధామపి పునరయం ధావతి కరః భూమౌ పాదం ప్రకృతి ఒక్క తన్ను తన్నట కాలుతో భూమి. ప్రతిజ్ఞామారూఢం పునరపి చలచ్చేష చరణ ప్రణాశాన్నందానాం ప్రశమవపయాతం త్వమధునా పరీతః కాలేన జ్వలయసి మమ క్రోధదహనం. మళ్ళా శిఖామోక్తం బద్ధామపి పునరయం ధావతి కరః భూమౌ పాదం ప్రవృత్యాది ప్రతిజ్ఞామారూఢం పునరపి చలచ్చేష చరణః ప్రణాశాన్నందానాం ప్రశమముపయానాం ముపయాతం త్వమధునా పరీతః కాలేన జ్వలయసి మమ క్రోధదహనం. రాజు సావేగం ఆత్మగత అయే కథం సత్యమే నార్య కుపితః తథాహి అన్నారు. రాజుడు ఏమన్నాడు చేద్దాం. అనికథన బడాయి కోరులు కానివ తమ్ము తాము పొగడు కొననివ భృత్యం ఇవం ఆరోఢం నౌకరులాగా నా మీద ఎక్కి సవారి చేయటానికి. తిట్టడానికి ఇచ్చసి సిద్ధపడుతున్నారు అని. చాణక్యుడు వృషలా భృత్యమివ మారూఢుమిచ్చసి అన్నారు. వృషల భృత్యమివ మారూఢం ఇచ్చసి అని శిఖామోక్తం బద్ధామపి పునరయం ధావతి కర ప్రతిజ్ఞామారూఢం పునరపి చలచ్చేష చర ప్రణాశాన్నందానాం ప్రశమమనయాతం త్వమధున శరీతః కాలేన జ్వలయసి మమ క్రోధదహనం. అది శిఖామివ్యాపు మళ్ళా నా సిగను జుట్టును పిలక బద్ధామసి ముడవబడిన దానిని అయిన మోక్తం విప్పటాని అయకరహ ఈ చేయి ధావతి రెడీగా ఉంది సిద్ధంగా. పునః మళ్ళా ప్రతిజ్ఞ ఆరూఢం చెయ్యటానికి పూనుకొంట ఈశ చరణ ఈ పాదం చలతి కదులుతారు. నందానాం నందుల ప్రణాశాత్ నాశనం వల్ల ప్రశమం ఉపయాత చల్లారిన మమ క్రోధదహన నా అలుక కోపం అనే అగ్ని కాలేన పరీతః చావు మూడిన వాడవై త్వం అధునా నువ్వు ఇప్పుడు జ్వలయసి రగిలుస్తున్న ఆరిపోయిందనుకున్న పగని నీ మాటలతో నన్ను దహిస్తున్నావు అన్నాడు. నీకు చావు మూడిందిరా,
మౌర్య చంద్ర, తర్వాత నా చల్లారిపోయిన నా కోపాగ్ని రగులిస్తున్న నేను చంపుతానని మళ్ళా ప్రతిజ్ఞ చేసి ఆ సిగను విప్పను పాదం నేలకేసి తాటింపటానికి సిద్ధమవుతున్నా. ఏమనుకుంటున్నావు? ఇదంతా నాటకం వాడు. రాజు దానికి ఒక శ్లోకం చెప్పారు. సంధి పక్ష్మచర అమల జల క్షాళన క్షామయాపి భ్రూభంగోద్భేద ధూమ జ్వలితమివ పురః సింగయానెత్తర భాస మన్యే రుద్రస్య రౌద్రం రసమభితమయ స్థాండవేషు స్మరంచ సంజ్ఞాతో ఉగ్ర ప్రకంపనం కథమపి ధరయా ధారితః పాదఘాతః. మళ్ళా సురంభోత్స్వందిక్ష్మక్షరదమల జలక్షాళన క్షామయా భ్రూభంగోద్భేదధూమం జ్వలితమివ పురః సింగయానెత్తర భాస మన్యే రుద్రస్య రౌద్రం రసమభినయత స్థాండవేషు స్మరం చ సంజ్ఞాతో ఉగ్ర ప్రకంపం కథమపి ధరయా ధారితః పాదఘాతః. క్షామయా అపి అంటే పటాటోపం వేగిర్రపాటు చేత పైకి కదినుల లేచిన విప్పారిన రెప్పలు కలది అయి కారుతున్న తేట నీరు కడగబడటం చేత నీటి వ్యాప్తితో ఉన్నది. కాంతి కొంత తగ్గిందై సింగయా ఎర్రనిదైన నేత్ర భాష కళ్ళ కాంతి చేత పురః నా ఎదుర భ్రూభంగ ఉద్భేద ధూమం బొమ్మ ముడి చెయ్యటం చేత వచ్చేటువంటి పొగతో జ్వలితం ఇవ భగ్గని మండిస్తున్నట్లు ఉన్నది. తాండవేషు ఉద్ధత విపరీతమైన కోపంతో నృత్యం చేయటంలో రౌద్రం రసం రౌద్ర రసాన్ని అభినయిస్తున్న రుద్రుడి యొక్క సత్స్మరంచాధరయా జ్ఞప్తికి తీసుకురావటం చేస్తున్న భూమి చేత సంజాత ఉగ్ర ప్రకంపం దానివల్ల ఏర్పడిన భయంకర పెద్ద అదురుపాటు చెందినట్లుగా పాదఘాత అడుగుల దెబ్బ కథమపి చెవ్వరి ధారిత మోయబడింది అని మన్యే నేను అనుకుంటున్నా తలుస్తున్నా భావి. ఆయా ఆటోపాలను రెప్పలు విప్పారై కళ్ళు కారేటువంటి నీటికి కొంత మసకపడి అయినా ఆ బొమ్మముడిపాటు పొగలాగా ఉండక కంటి ఎర్ర కాంతి నా ఎదుట ఒక మంట మండించినట్లుంది. నేల మీద కాలితో తన్నిన తన్నుకు నేల అదిరిపోయి మరి దాన్ని ఎలా ఓర్చుకుంటాను? ఆ దెబ్బకు శివుడి తాండవపు రౌద్ర రసాభినయనం తనకు తగులుతోంది. ఆ తన్నులు తలుపుకు వచ్చి ఉంటాయి. భూమికి సందేహం లేదు అనుకున్నాడు. అంటే రౌద్రరసం కోపస్థాయికంగా
రుద్రదేవతాగమైన రసం కింద ఇక్కడ అభినయం చెప్పారు. వక్ష్మోచ్ఛందనం, జలచర పక్షులు క్షాళనం, భూభంగం, నేత్ర పింగత పదాఘాతం మొదలైనవన్నీ అనుభవాలు, ఆవేగం, సంచారీ భావం. అప్పుడు చాణక్యుడు కృత కోపం సంహృత్య వృషల అలముత్తరోత్తరేణ యజ్జన్మత్తో గరియాన్ రాక్షసో అవగమ్యతే తదిదం శస్త్రం తస్మై దీయత ఇది శస్త్రమృత్యుచ్ఛోథాయ ఆకాశే లక్ష్యం బద్ధ్వా ఆకాశ స్వగతం రాక్షస ఏష భవతః కౌటిల్య బుద్ధి విజిగీషోర్బుద్ధే ప్రకర్షః చాణక్య చరిత భక్తిమహం సుఖేన జష్యామి మౌర్యమితి సంపతి యః ప్రయుక్తః భేదః కిలైష భవనా భవతా సకలః స ఏవ సంపద్యతే సథ తవైవ హి దూషణాయ అని వెళ్ళిపోతా నిష్క్రాంత. చాణక్యతచ్చరిత భక్తిమహం సుఖేన జేష్యామి మౌర్యమితి సంపతి యః ప్రయుక్తః భేద కిలైష భవతా సకలః స ఏష సంపద్యతే సథ తవైవ హి దూషణాయ. కృతక కోపం తెచ్చుకు ఇదంతా వాడు ఆయన కోపం కావాలని పొందాడు, ఈయన కూడా కావాలి. తెచ్చుకో అంటే తెచ్చుకున్నటువంటి కోపం. సంహృత్య మాని అలం ఉత్తరోత్తరం ఇక వద్దు, నిషేధార్థం. దానికి మాటకు మాట చెప్పటం, వాదులాడటం. గరియాన్ గొప్పవాడు, అవగమ్యతే ఎంతబడితే తత్ అప్పటికి దాన అది ఎదురు మాట. శస్త్రం కత్తి మంత్రి అధికారపు గుర్తు. ఆకాశే లక్ష్యం బద్ధ్వా ఆకాశం వైపు చూపుగా ఇలా నిలపటం. ఉన్మాద పర్యంతపు భవోద్రేకంచే విజిగిషో జయింప కోరిన వాడి ప్రకర్ష ఉత్కర్ష లేకపోవటం జరిగేది ఇది. అని శ్లోకం. చాణక్యత చరిత భక్తిమహం సుఖేన జష్యామి మౌర్యమితి సంపతి యః ప్రయుక్త భేద కిలైష భవతా సకలః స ఏష సంపచ్చతే శఠ తవైః దూషణాయ. చాణక్యత చాణక్యుడి వలన అంటే నా వల్ల చలిత భక్తిని పోయిన భక్తి కలవాడైన మౌర్యం చంద్రగుప్తుని అహం నేను సుఖేనా తేలిక జేష్యామి జయించగల. నా శిష్యుడు నా మీద పగబట్ట, వాడికి నాకు ఇప్పుడు దిశం కనుక నా ఆలోచనకి నా కత్తి దెబ్బకి వాడు ఆగడు కనుక నేను వాడిని జయిస్తాను. అహం నేను సుఖేనా తేలిక జేష్యామి జయించగ. ఇది అని సంపది ఇప్పుడు యహ ఏష భేద కిం భవతాపి ఏ ఈ విడిపోవటం అనేది నీ చేత ప్రయోగింపబడిందో స ఏవ అదే సకలహ అన్నిటిని తన ఏవ దూషణాయ నీ కీడుకే సథా వంచకుడా ద్రోహి అన్నారు. సంప్రచ్చతే కాగలదు కనుక ఇలా నువ్వు చేసిన పనులన్నీ నీ చెరుపు నీ డౌన్ఫాల్ అంటే పతనానికి కారణమవుతాయిరా, ఒళ్ళు దగ్గర పెట్టుకో అన్న. రాజా ఆర్యా వహీనరే అత ప్రభుత్యదాదృత్య చాణక్య చంద్రగుప్త స్వయమేవ రాజ్యం కరిష్యతి గృహీతార్థా క్రియంతాం ప్రకృతయ. దానికి కంచుకేమన్నాడు? ఆత్మగతం తనలో అనుకున్న కథ నిరుపవధమేవ నిరుపపదమేవ చాణక్యమితి
ఆర్య చాణక్యమిది హంత సంగృహీతో అధికార అథవా నఖల్వత్ర వస్తుని దేవఘోష కుత. చాణక్యుడు లేకపోయిన చంద్రగుప్తుణ్ణి తేలిగ్గా జయింపగల, వాళ్ళిద్దరికీ కాకుండా చెయ్యాలి అని మాకు చీలిక తెచ్చావు. కానీ అది అన్ని విధాలా నీ కీడుకు, అవే నువ్వు అనుకున్న ఆలోచనలన్నీ కూడా నీ కీడుకే పనిచేస్తాయి అని అలంకారం, విషమాలంకారం. మౌర్యుడికి చాణక్యుడి నుండి తాను కల్పింపకోరిన భేదాన్ని, మలయకేతువు నుండి తనకు ఉన్న భేదం కలగటం చేత విషమం అనిష్టస్యాస్తప్యాశ్చిదధిష్టాత సముజ్జతం. అది రాజు ఏమన్నాడు తర్వాత, అనాదృత్య చాణక్యుని ఆదరింపగా లెక్క చెయ్యకుండా గృహీతార్థాహ ఎర్రగబడిన విషయం కలవాడుగా, అంటే చాణక్యుడు లేకపోయినా కార్యాన్ని సమర్థంగా నిర్వహించేవాడు అనుట క్రియాంతం చేయబడుదురుగా. ప్రకృతాయ ప్రజలు నగరాలు చాటించండి అనటం శతం ఎలా, ఏమి ఆశ్చర్యార్థం. నిరుపపదం ఏవ తోడు మాట గౌరవార్థమైన ఆర్య అమాత్య అనే దాన్ని ఆర్య అయ్య అవటం అంతా ఇది కలవారపాటు చెప్తోంది. హంత అనే మాట సంగృహీతగా తీసుకోబడిన అంటే లాక్కోబడిన, అధికార అంటే లాక్కోబడిన అధికారం, చెల్లుబడి కాదని, అథవా అయినా అత్ర పస్తుని ఈ విషయంలో దేవదోష అంటే గురువుగారు రాజు తప్పే ఉన్నది అని అన్నాడు. అప్పుడు అతనే అంటున్నాడు కంచుకే, సదోషః సచివస్యైవ యదసత్ కురుతే నృపః యాతి యంతుః ప్రమాదేన గజో వ్యాళత్వమాచ్యతాం. సదోషః సచివస్త్వైవ యసత్ కురుతే నృపః యాతి యంతుః ప్రమాదేన గజో వ్యాళత్వమాచ్యతాం. అక్కడికి ఏంటో తెలుసుకొని తర్వాత నృపః రాజు, అసత్ కోరితే ఆదరింపకపోయిన, యత్ అంట ఏదో, సహా దోషం ఆ తప్ సచివస్యాయేవ మంత్రికే గజః ఏనుగు, వ్యాళత్వమాచ్యత పోకిరిది అయిన నింద, యంతుహు మావటేని, యనుహు అంటే మావటేని ప్రమాదేన పొరపాటు చేత, తెలుసుకోకపోవటం చేత, పరాకు చేత, యాతి పొంద. కిం విచారయతి ఏమి ఆలోచిస్తున్నా, మావటి వాడు చేసేటువంటి తప్పు
ఏది బాగా మదించిన ఏనుగు మీద ఉన్న మావటి వాణ్ణి తినేస్తుంది, కింద పడేస్తుంది. అప్పుడు రాజా అంటాడు, ఆర్య కిం విచారయసి అంటున్నాడు. ఏమిటి విచారంగా ఉన్నారు అన్నారు. కంచుకి, దేవా న కించిత్ దృష్ట్యా దేవ ఇదానీం దేవ సంవృత్త. రాజు అనుకుంటున్నాడు మనస్సులో, ఏవ అస్మాసు గృహ్యమాణేష్ స్వకార్యసిద్ధి కామ స కామో భవత్వార్య. ప్రకాశం బయట, శృణోత్తరే అనేన శుష్కకలహేన శిరోవేదనా మాం బాధతే శయనగృహం ఆదేశయ ప్రతిహారి ఏదు దేవో ఏత్వేదు దేవ. దిష్ట్యా సంతోషంతో తెలిపే మాట. బడి దేవ సంవృత్త, నిజంగా రాజుగారు ఏలినవ సంవృత్త అయ్య. గృహ్యమానేష్ అని నేను అనుకుంటుండ, నన్ను ఇలా అందరూ అనుకుంటే సుతామో భవత, ఆ కోరిక తీరినవాడు అగుగాక. శుష్క కలహేన, మామూలుగా ఇది ఉత్తుత్తి జగడం, ఉత్తుత్తి బ్యాంకు లాగాను. ఉత్తుత్తి జగడం చేత ప్రయోజనం లేనటువంటి ఈ పొట్లాట చేత శిరోవేదన, తలనొప్పి, తల ఏరు శయన గృహం ఆదేశ్. కనుక నాకు తల పగిలిపోతుందిరా, వెళ్ళి శయ్యాగృహం చూపించు, అక్కడ విశ్రాంతి తీసుకోవాలి అన్నాడు రాజు. రాజు దారి చూపించాడు కంచుకి. ఏత్వేతు దేవ, ఇదేనండి రండి అని తీసుకెళ్ళాడు. అప్పుడు రాజు ఆత్మగతం, మళ్ళీ మనస్సులో ఆర్యాజ్ఞ యైవ మమ లంఘిత గౌరవస్య బుద్ధి ప్రవేష్టుమివ భూవివరం ప్రవృత్త. ఏ సత్యమేవ హి గురూనతి పాతయంతి తేషాం కథం సుహృదయం నత్తి లజ్జా. ఆర్యాజ్ఞయైవ మమ లంఘిత గౌరవస్య బుద్ధి ప్రవేష్టుమివ భూవివరం ప్రవృత్తా. ఏ సత్యమేవ హి గురూపతి పాతయంతి తేషాం కథం ను హృదయం నభినత్తి లజ్జా. ఇది నిష్క్రాంతా సర్వే, అందరూ రంగం వదిలి వెళ్ళిపోతారు. ముద్రా రాక్షసంలో తృతీయాంకం పూర్తయిపో. ఆర్యాజ్ఞేతి, ఆర్యాజ్ఞయా ఏ, అయ్యగారి అంటే రాజుగారి ఉత్తర్వు చేత లంఘిత గౌరవస్య, మీరిన గౌరవం కలవాడనే మమ నాయక్ బుద్ధి భూ వివరం, నేలలో బొక్క వివరాన్ని ప్రవేశం ఇవ, ఆ బొక్కలోకి దూరటంలా సిగ్గుకు అవమానం కలిగిన ప్రవృత్త అయిపోయింది. అది కనుక తలంచుకోవాల్సిన పని ఏర్పడి, ఎవరు సత్యం ఏవ, నిజంగానే గురువులను ఆచార్యులు పెద్దలను అతిపాతయంతి అతిక్రమిస్తారో తేషాం వాళ్ళ లజ్జా సిగ్గు, హృదయం అంటే మనస్సు, కథంను నభతి ఎలా చీల్పకుంటుంది.
గురువు గారికి వ్యతిరేకంగా మాట్లాడినవాడు, పనులు చేస్తున్నవాడు, వాడి గుండె ఎలా చీలి ఉంటుంది. నేను ఇలా ఆర్యుడి మీద గౌరవాన్ని తిరస్కరించి అది ఆయన చెయ్యమని చెప్పిందే. ఎవరు? గురువుగారు అంటే చాణక్యుడు. కనుక నా సొంత పని కాదు. అందుకే వాడు ఎంతో సిగ్గుగా ఎక్కడికైనా బొరియలోకి దూరి దాగుతాడా అన్నట్టు నిజంగా అతిక్రమించింది అదెంత సిగ్గు కలుగుతుందో. నా హృదయం చీలిపోవట్లేదా అనుకున్నాడు. ఇప్పుడు ఇందులో కలహం కృతకమైన అంటే నిజమైన పోట్లాట జగడం కాదు. ఎవరికి? చంద్రగుప్తుడికి చాణక్య చంద్రగుప్తుడు ఇది నిజమే అని తోచేంత చక్కగా నటించారు. కౌముది ఉత్సవంకైన ఉత్తరువు దాని ప్రతి నిషేధం మొదలుకొని చంద్ర చాణుక్యులు అందు ఓడి చంద్రుడు ఎటు చూసినే రాక్షసుడే గొప్ప మంత్రి అవటానికి చాణక్యుడు ఎలా దైవానుకూలంగా జరిగిందే కాని చాణక్య పౌరుషంగాని కాదంట. చాణక్యుడి వట్టి బడాయి మాటలంట. చాణక్యుడు కోపంతో చోట ఎలాగో శాంతించి అలాగే ఇదిగో శస్త్రం మీద రాక్షసుడికే ఇచ్చుకో అని చాణక్యుడు చివుక్కున లేచిపోవడం, చంద్రగుప్తుడు ఇంకా తాని చాణక్య సంబంధం లేకుండా ఆయన ఆలోచన లేకుండా సొంతంగా రాజ్యం పాలిస్తానని ఊళ్ళో చాటింపమని తాను కూడా ఈ పాడు జగడంలో తలనొప్పి అని తన శయాగృహానికి వెళ్ళిపోయి. ఈ కలమెల్లా చాణక్యుడి మంత్రి యొక్క పన్నాగ, ఆయన పందిన పన్నాగ. కానీ దాని రాక్షసుడు తాను సాధించిందని ఇక పర్వాలేదని చంద్రగుప్తుణ్ణి తేలిగ్గా జయించని అనుకున్నాడు. మరి తన పన్నాగానికి రాక్షస మలయ కేతువుల చీలిక ఎలా ఏర్పడపోతుందో చూస్తారుగాక అని చాణక్యుడు మీసాలు ఉన్నాయో లేవుగా దువ్వుతున్నాడు. చతుర్థాంకం తతః ప్రవిశః అధ్వగవేషః పురుషః హీమాణహే వాడి పేరు హీమాను. వాడిని పిలుస్తున్న ఆ పురుషుడు ఒక శ్లోకం అందుకున్నాడు. వాడు శరాంతవత్ పరిక్రమ్య ఆశ్చర్యం అన్నాజయ్ అనో అది ఆశ్చర్యానికి అక్కడ ప్రకృతి. వాడు శ్లోకం చెప్పారు. రాజనియోగో మహీయాన్ కోనామ గతాగతమిహ కరోతి ఆస్థానగమన గుర్వీ ప్రభో రాజ్ఞా యది న భవతి. ప్రశ్న అన్నమాట. రాజనియోగో మహీయాన్ కో నామ గతాగతమిహ కరోతి ఆస్థానగమన గుర్వి ప్రభు రాజ్ఞాయది న భవతి. అధ్వగవేషు బాటసారి వేషం వేసుకున్నవాడు బాల చాలా దూరం దారి నడిచి వచ్చినట్లు కనిపిస్తుంది.
పురుష వేషకుడు అంటే పురుష వేషం వచ్చిన ఆ సేవకు వేషాన సేవకత్వం కనపడు. అతడెవడో ఎలా తెలుస్తుంది? అతని మొదటి భాషలోనే తెలిసిపోతుంది. ఇది నాటక సంప్రదాయం. నాటక కథా కరపత్రాల చూసి కాదు, దాన్ని ఎరగటం. ఇప్పుడు అనేక నాటకాల్లో ఈ పొరపాటు ఉంది. హీమాణహి ప్రాకృత పద సమూహం ఆశ్చర్యార్థకం అన్నమాట. రాజనియోగే రాజనియోగ రాజు ఉత్తరు అంటే ఆర్డర్ని ఆజ్ఞాపన చేయటాన్ని, మహీయాన్ పెద్దదాన్ని దాటరాన్. రాజు ఒక ఆజ్ఞ జారీ చేస్తే అది మించటానికి దాటటానికి ఎవ్వరికి అధికారం లేదు. ఆస్థాన గమన గుర్వి ఆస్థానం తగని చోట కొంత దాయి రప్ప మయం కాబోలు దారులు సరిగ్గా లేవు. పాటల నుండి మలయుడి కొండల వరకు రాజనియోగో మహీయాన్ కోనాం గతాగతమిహ కరోతి ఆస్థానగమన గుర్వి ప్రభురాజ్ఞ యదిన భవ. బాటసారి వేషంలో చాలా దూరం నడిచి వచ్చినట్టు కనపడుతున్నాడు. వీడు పురుష వేషంలో ఉన్న సేవకుడు అని అతడెవడో ఎలా తెలుస్తుంది? వాడి మొదటి భాషణంతో తెలుసు. ఇది నాటక సంప్రదాయం. వాడంటున్నాడు, వచ్చినాడు రాజనియోగ రాజుగారి యొక్క ఉత్తర్వు ప్రకారం మహీయాన్ చాలా గొప్పదది. రాజుగారి ఆర్డర్ అంటే ఎదురు లేని దాటరాన్ ఆస్థాన గమన గుర్వి తగని చోట కొండ రాయి రప్పమయం కాబోలు. దారులు అంటే పాటలీపుత్రంలో నుండి మలయకేతుడి యొక్క కొండలకు వెళ్ళే దారి అదర్థం. యావదమాచ్య రాక్షసైతర్గేహం గచ్చ కోత్ర దౌవారికాణాం నివేదయ భర్తురమాచ్య రాక్షసస్య ఏష కరకభక స్వరయన్ పాటలిపుత్రాత్ ఆగత్త ఇవ ఇది ప్రవిశ్య. దౌవారికుడు అంటున్నాడు, భద్రా ఎవడు నిజంగా గతాగతం రాకపోకలు ఇహ ఇందు ఇక్కడ కరోతి అంటే ఎవ్వడు చెయ్యడు. రాజుగారి అనుజ్ఞ లేక. రాజు ఉత్తర్వు ఎంత గొప్పదయ్యా, ఎంత కష్టమైన పనైనా, ఏ దేశంలో చేయాల్సిందైనా కిమాకమో అనక చేస్తాం, లేకపోతే మా కష్టం నష్టం అనే మాట అనేది ఎవడైనా చెప్పడు. చెప్పకుండా విసుక్కోకుండా చెయ్యాలి. అమాత్య రాక్షసస్య రాక్షస మంత్రి యొక్క వీళ్ళకి ఆ ఊరి వీధులు బాగా తెలుసు కనుక వాడు మునుపు ఇక్కడ ఉన్నవాడు శ్రాంతవత్ బడలిన వాడిలా వేసవిగాడిగా హెచ్చరిక వచ్చి బడలిక తెలియనట్టుగా నడవ ఆపసోపాలు పడతా. భర్తం దొరకు అంటే రాక్షస మంత్రి నౌకరు దొరకు భర్త అనంటం అనాలని నాట్య పరిభాష. తొందరగా నాట్య పరిభాష
తొందరగా తరుముతూ నివేదయా విన్నవింపు ఏషః వీడుగో ఆ చూపిస్తున్నమాట వాడే భద్రా దవ్వారికుడు వీణ్ణి గాడు కావన పరిచితుడు కాదు కనుక పరాయి వాళ్ళలాగా చూసి భద్రా అంట శనై మెల్లగా సన్న గొంతుతో జాగారం నిద్రలేమి చేత చింతలు కన్న మనసు నిద్ర పట్టకుండా ముహూర్తకం అంటే కొంచెంసేపు లేవటం మూలంగా లబ్ధ అవసర సందు సమయం పొందిన వాడని సచింతం ఆలోచనతో కూడుకున్నవాడనై మమేతి కార్య ఆరంభే నా పని మొదట విధేహే అంటే అవిధేయతగా విధికి ప్రతికూలంగా ఉండటం విమృశ్యత బాగా ఆలోచన చేయటం కాదు అతి చవించబడి కౌటిల్యస్య ఇక్కడ శ్లోకం చెప్తాం రాజు అంటున్నాడు ఆత్మగతం తనలో అంటే చంద్రగుప్త మమ నిమృత కార్యారంభే విధేయతాం అపి చ కుటిలతాం కౌటిల్యచ్చ ప్రచింతయతో మతిం అధ చ విహితే ముత్కృత్యానాం నికామముపగ్రహే కథమిద మిహే ఉచ్ఛున్నిద్రస్య ప్రయాచ్య నిశం దిశాః నాకు కార్య ఆరంభే పని మొదట ప్రతికూలంగా ఉండడం అవిధేయతాం విధి నాకు అనుకూలంగా లేకపోవడం విమృత శతః బాగా ఆలోచిస్తుండగా అపి చ మళ్ళీ అంతేకాక కౌటిల్యస్య చాణక్యుడి యొక్క కుటిలా వంకర టింకరైన గ్రహించదగిన మాపులు అంటే ఆలోచనలు కానీ మతి బుద్ధిని ప్రవిచింతయత తలపోసుకొండటంక అధచ అంతకు మరియు అనటం మత్కృత్య నా పనుల నికామం బాగా ఉపగ్రహే ఆటంకం తప్పిపోవడం విహతే భావింపబడుతుండగా కథం ఇదం ఇహ ఇది ఇట్లా ఇక్కడికి ఎలా అనిశం ఎప్పుడు ఉన్నిద్రస్య నిద్ర లేకుండా మేలుకొని ఉన్న మమ నాకు దిశా రాత్రి ప్రయాతై చాలా పొడుగ్గా కనపడుతోంది రాత్రి శీతాకాలం రాత్రిలాగా అనుకున్నాడు అని ఇంకొక శ్లోకం అపిచ కార్యోపక్షేపమాదౌ తనుమపి రచయం స్తస్య విస్తారమిచ్చన్ బీజానాం గర్భితానాం ఫలమతి గగనం గూఢముద్భేదయం చ కుర్వన్ బుద్ధ్యా విమర్శం ప్రసుతమపి పునః సంహరన్ కార్యజాతం కర్తా వా నాటకానాం ఇమనుభవతి క్లేశః విధో వా ఇదంతా రాజు అనుకున్న మాట కార్యేతి నాటకాంతం కార్యంలో
రచయిత కానీ అస్మద్విధ నాబోటి వాడు రాజమంత్రి కానీ వెళ్ళిపోయిన ముగించటానికి ఎంత కష్టం అని అలా అనిపిస్తుంది. అదౌ కార్య ఉపక్షేపింపబడని తొలగింపబడని ఈ నాటకాన రాక్షసుడికి పనేమిటి? మలయకేతువుని కూడి మ్రేచ్ఛసేనను కుదుర్చుకొని కుసుమపురంలో చంద్రుణ్ణి చంపి బాధ లేకుండా మలయకేతును రాజును చేసి అలా నందుల పగ తీర్చుకోవటానికి కృత నిశ్చయుడైన వాణ్ణి కుసుమపురంలో చంద్రగుప్తుణ్ణి చంపి బాధ లేకుండా మలయకేతును రాజును చేసి అలా నందుల పగ తీర్చి కృతకృత్యుడవటం. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి కార్య ఉపేక్షేపం ఆ పని జరగటానికి తనుమపి అందుకనే అంటే కొద్దిగా రచన చేస్తూ తస్య దాడి విస్తారం ఉచ్చన్ ఉబ్బినవాడి నిండినవాడి అతి గగనం కడు చిక్కు అయిన ఫలితం ప్రయోజనం గూఢం రహస్యంగా ఉద్భేదయంచ బయటికి తెలియజేస్తూ బుద్ధితో విమర్శం మంచి చెడు కష్టం సుఖం పర్యాలోచిస్తూ చేయిస్తూ కార్యజాతం పనులన్నిటినీ ప్రసృతం అటు ఇటు మించి ప్రసరించిన దానిలా అయిన పునః సంహరణ మళ్ళా పోవటం చేత ముగిస్తూ అస్మద్విధ నా బోటి ఇయం క్లేశం మగున ఇలాంటి కష్టం అనుభవించటం ఇబ్బందిగా పని చేస్తుంటే అడ్డం జరుగుతుంది, పని కావట్ల మళ్ళీ ప్రయత్నిస్తుందో ఏదో అడ్డం. ఇలా కార్యాలకు ఎప్పటికప్పుడు అడ్డంకులు వస్తుంటే నా పనులు ఎప్పుడు నేను పూర్తి చెయ్యగలను అనుకుంటున్నాను. రాక్షసుడికి ఇక్కడ కార్యం అంటే తాను ఉపేక్షించటం అనగా బీజాలుగా గర్భితముల వల్ల తక్కినవి ఆనగాను జరిగిన అంకంలో కాని ఫలానా అని ఏ వ్యాఖ్యాత ఏ ఆంగ్ల నోట్సుకారుడు వివరింపడు కనుక మొదట రహస్యంగా ప్రారంభింపబడిన కార్య వరుస అంతా మధ్య విస్తరింపచేస్తూ దాగిన మంత్రి ప్రయోగాల ఫలాలను అంటే దానిచే సాధింపాల్సిన దాన్ని మాటికే చెబుతూ బుద్ధితో నెమ్మదిగా పర్యాలోకిస్తూ భవిష్యత్తు పర్విన దాన్ని శుభఫలం కలిగేటట్లుగా ఉపసంహరిస్తూ ముగింపుకు చేస్తున్నారు. నాబోటి మంత్రి చాలా ఆయాసం అనుభవిస్తా అని దుండిరాజు వ్రాశాడు. కానీ అందు కూడా ఏదో అంటానికి పేర్కొంది.
కర్తానాం నాటకానం నాటకకర్తకు సంబంధించిన రెండవ అర్థంలో వ్యాఖ్యాత కానీ టీకాకారుడు కానీ దశరూపకాలు వల్లించటం కానీ కార్య విస్తరణ బీజ గర్భిత విమర్శ సంహారం అనే వాటి లక్షణాలు వల్లించటమే కాదు అవి ప్రకృత ముద్రణలో అంటే ముద్రారాక్షంలో ఎలా ఉందో ఎవడు విప్పి చెప్పరు. కార్యోపక్షేపం నాటకేతి వృత్తకార్య బీజాన్ని నాటట అదవు ప్రారంభంలో ముఖసంధిలో తనం అపి కొద్దిగా అయిన రచయం చేస్తారు మామూలు తస్య ఆ బీజం యొక్క విస్తారం వ్యక్తమయ్యేటువంటి విస్తారం అంటే డెవలప్మెంట్ ఇచ్చను కోరుతూ అంటే ప్రతి ముఖ సంధిలో చేస్తాం అనదు. గర్భితానం కనబడి ఎంతలో మాయమైనట్టు బీజానం విత్తనం నుండి ఆ కార్యం యొక్క గగన ఫలం చిక్కుడు అయినటువంటి అంటే చాలా చిక్కులతో ఉండేటువంటి ఫలితమనే ఫలం గూఢం రహస్యంగా గర్భసంధిలో ఉద్భేదం వెతకి కనిపెడుతూ బుద్ధితో విమర్శ అనుసంధానం కుర్వం చేస్తూ ప్రస్తుతం అవి ఎలాగో అలా చెదరిపోయిన దానినైనా కార్యజాతం ప్రతిముఖాల ఆర్య సమూహాన్ని సంహరం నిర్వహించటంలో ఒక్కొక్కటిగా ఏక ప్రయోజనం కలవాడిగా మార్చుకుంటూ నాటకానాం కర్తార నా బోటివాడు విశాఖదత్తుని బోటివాడు అని అనుకోవచ్చు. అనుక్లేశం గొప్ప కష్టాన్ని ఆయాసాన్ని అనుభవతి. ఇదల్లా రాక్షసుల గురించి చెప్పాలి. అప్పుడు ఆ వివరాలు ఎలాంటిదో దాన్ని ఉపన్యసింపదు. అయినా కవి రాక్షసుడిని చెప్పాడు కానీ చాణక్యుని గురించి. రాక్షసుడు ఇప్పటికీ చంద్రగుప్తుని చాణక్యుని నుండి చీల్చిన వాడిని చేశారు. అయినా ఇందులో అతడి భాగం ఎంత కొద్ది అది కూడా ఉందా లేదు. అక్కర తీరిన చంద్రగుప్తుని జితకాసి చాణక్యుడికి జగడం కలిగించినట్లుగా వచ్చింది. ఇది రాక్షస భ్రాంతి. వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు. నిజంగా అది గూఢంగా చాణక్యుడు ఏర్పాటు చేసిన జగడమే కానీ నిజమైన జగడం. రాక్షసుడు చేసిన అంతా కూడా కలసుని చేత చేయించిన ఇలాంటి పాటి ఉత్తేజం. రాక్షసుడిదంతా భ్రాంతి. అసలు నిజంగా చేయించిన వాడు చాణక్యుడు, తనే చేశానని భ్రమపడుతున్నవాడు రాక్షసు. తర్వాత ఏం జరుగుతుందో రేపు